హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి. గుమగుమలాడి బోటీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను చెప్పే విధంగా బోటీ కర్రీ చేశారనుకోండి, అస్సలకే నీచు వాసన అనేదే లేకుండా చాలా బాగా వస్తుంది. ఇక మేము బోటీ తినను అన్న వాళ్ళు కూడా లాగించేస్తారన్నమాట. సో దానికోసం అయితే మనకు ముందుగా బోటీ కావాలి కదా. బోటీ తీసుకొచ్చిన తర్వాత వేడి నీళ్ళలో కాస్త పసుపు సాల్ట్ వేసి బోటీనైతే ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. అలా వేడి నీళ్ళలో ఉడికించడం వల్ల పైన ఉన్న బోటీ పైన ఉన్న తోలు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలా క్లీన్ చేసుకున్న బోటీలో 2 స్పూన్స్ దాకా కారం అయితే వేసేసుకున్నాను. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకుందాము. దాంట్లోనే 2 స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. నేను ఎప్పుడు బోటీ కర్రీ చేసినా కూడా ఇలాగే ఉప్పు కారం అల్లం అనేది కంపల్సరీగా బోటీకి ఫస్ట్ పట్టించేసి దాన్ని ఒక 10 మినిట్స్ దాకా దాన్ని అలాగే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత కర్రీ వండుతాను అన్నమాట. అందుకే చాలా బాగా వస్తుందండి. సో ఇలా కలిపిన బోటీని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనకు బోటీ అయితే ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని వండుకోవాలి కాబట్టి స్టవ్ పైన బాండీ అయితే పెట్టేశాను. దాంట్లో 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసానండి. నేను బోటీ కర్రీ వండితే కంపల్సరీగా ఆయిల్ ఎక్కువగానే వేస్తాను. తక్కువగా వేసామనుకోండి బోటీ కర్రీ అనేది అస్సలకే బాగోదు. ఇలా ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్లో ఎక్కువసేపు గోలిస్తాం కాబట్టి మనకు నీచు వాసన అనేది రాదన్నమాట. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో చెక్క లవంగాలు ఇలాచి వేసేసుకొని అవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తరిగి వేసేసుకోండి. దాంట్లోని ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకుందాం. అవి కాస్త మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర అవి కూడా వేసేసుకుందాము. అవి కూడా కాస్త మగ్గిన తర్వాత నేను ఇందులో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు అయితే వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇప్పుడు మనకు ఆనియన్ పచ్చిమిర్చి కాసేపటిదాకా వేగాలి కదండి. కొంచెం ఆనియన్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒక 5 మినిట్స్ దాకా పడుతుంది కదా. సో మనకు ఫైనల్గా ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా వేగిపోయాయి కదా. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. నేను బోటీ కలిపేటప్పుడే దాంట్లో 1 స్పూన్ వేసాను. దీంట్లో కూడా 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. సో అది కూడా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సింది పసుపు. అది కూడా 1 స్పూన్ దాకా పసుపు అయితే వేసేసుకుందాం. పసుపు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకాసేపు మనము ఈ పోపునంతా వేగనిద్దామండి. ఇంకాస్త మనకు పచ్చిగానే అనిపిస్తున్నాయి ఆనియన్ అనేటివి. సో ఫైనల్గా మనకు ఈ మాదిరిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ బోటీని అయితే దీంట్లో వేసేద్దాం. సో ఆయిల్లో వేసిన బోటీని ఒకసారి బాగా కలిపి ఒక 15 మినిట్స్ దాకా దాన్ని ఆయిల్లోనే ఉడికించండి. మనం ఇలా బోటీ వేసిన వెంటనే దాంట్లో వాటర్ వేసేసామనుకోండి నీచు వాసన వస్తుంది. బోటీ కర్రీ అనేది కూడా అస్సలకే బాగుండదన్నమాట. సో ఇలా పైన మూత పెట్టేసి దాన్ని ఒక 15 మినిట్స్ దాకా ఉడికించిన తర్వాత చూడండి నాకు ఈ మాదిరిగా మంచిగా గ్రేవీతో వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా అయితే వేసేసాను. చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకోండి. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత చూడండి మనకు ఆయిల్ అనేది ఈ మాదిరిగా పైకి వస్తుంది అంటే మనకు ఆల్మోస్ట్ బోటీ అనేది 50% అయితే ఉడికిపోయినట్టే కదా. సో ఇంకా 50% ఉడకాలి కదా. సో ఇప్పుడు నేను దీంట్లో వాటర్ అనేది వేయకుండా పైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన వాటర్ అయితే వేస్తానన్నమాట. అప్పుడు కింద మనకు బోటీ ఉడుకుతుంటే ఈ పైన ఉన్న వాటర్ ఒక్కొక్క డ్రాప్ లాగా బోటీలో పడి మనకు బోటీ మాడకుండా మంచిగా ఉడుకుతుందండి. ఫైనల్గా మనకు పైన వేసిన వాటర్ అంతా ఇనికిపోయేలోపు బోటీ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ టచ్గా ధనియా పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని మరి కాసేపు ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి ఫైనల్గా ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా. కొత్తిమీరతో పైన గార్నిష్ చేసేసి చల్లారిన తర్వాత తిన్నామనుకోండి చాలా బాగుంటుంది.
చల్లారిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మా బోటీ కర్రీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.